టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికాలో ల్యాండ్ అయింది. తొలి బ్యాచ్ లో రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్య, అలాగే సిరాజ్, శివన్ దుబే తదితర ఆటగాళ్లు న్యూయార్క్ లో అడుగు పెట్టారు. ఇక రెండో బ్యాచ్ లో మిగతా ఆటగాళ్లు అమెరికాకు వెళ్లనున్నారు. అయితే రెండో బ్యాచ్ లో విరాట్ కోహ్లీ మాత్రమే అమెరికాకు వెళ్లడం అనుమానమే అంటున్నారు. నిజానికి కోహ్లీ కూడా తొలి బ్యాచ్ లోనే అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే కాస్త ఆలస్యంగా కోహ్లీ జట్టులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ నుండి ఆర్సీబీ నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ చిన్న గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే తన విరామం పొడిగించాలని కోహ్లీ బీసీసీఐని అభ్యర్థించాడట. బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించి కోహ్లీ అమెరికా వెళ్లే తేదీని పొడిగించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా కోహ్లీ జట్టులో కలుస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. విరాట్ కోహ్లీ అభ్యర్థనను బీసీసీఐ గౌరవించిందని, ఇందులో భాగంగానే అతని వీసా అపాయింట్మెంట్ తేదీని కూడా పొడిగించారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక దీంతో బంగ్లాదేశ్ తో జరిగే టీమిండియా వార్మప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చు. జూన్ 1వ తేదీన బంగ్లాదేశ్ తో టీమిండియా ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అంటే విరాట్ కోహ్లీ వెళ్లేలోపు వార్మప్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అందుకే వార్మప్ మ్యాచ్ లో కోహ్లీ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే జూన్ 5న ఐర్లాండ్ తో జరగనున్న తొలి మ్యాచ్ లో కోహ్లీ ఆడే అవకాశం ఉంది.